గమనించాలి. లోకంలో 2 రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకరేమో కష్టాలను బట్టి దేవునికి దూరం అయిపోయేవారు. మరొకరేమో కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, ఎటువంటి సమస్యలొచ్చినా సరే రాజీ పడకుండా, భక్తిలో ఏమాత్రం బలహీన పడకుండా దేవునితోనే జీవించేవారు. దేవునికి దగ్గరవుతారే కానీ దూరం అవ్వకుండా ఉండేవారండి. మరి ఈ 2 రకాల వ్యక్తులలో ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, ఎవరు దీవించబడతారు, ఎవరు ఫలిస్తారు, ఎవడు రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అని అంటే, ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే రాజీ పడకుండా భక్తి జీవితాన్ని కొనసాగిస్తారు, రాజీ పడకుండా పరిశుద్ధంగా జీవిస్తారు, రాజీ పడకుండా దేవుని కోసమే జీవిస్తారో వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, వారు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తారండి. దేవుడు తప్పక ఆదుకుంటాడండి. మరి దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సహాయాన్ని కోరుకోకుండా కష్టాలు వచ్చాయి అన్న కారణాన్ని బట్టి దేవునికి దూరం అయిపోవడం ఏమన్నా బాగుందా? ఏమైనా మంచిదా? ఒకసారి ఆలోచించేద్దాం. కష్టాలు వచ్చాయని దేవునికి దూరం అవ్వకుండా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను అన్న నిర్ణయాన్ని తీసుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.